హలో అండి, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. మనకి సాధారణంగా మన వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే కనుక ఒక 10 పట్టు చీరలు ఉంటే ఒక 20 రెగ్యులర్ శారీస్ మనకు ఉండాలి. మరి అలా రెగ్యులర్ శారీస్ ఉన్నప్పుడే మనం ఏదైనా చిన్న ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి అలాంటి చిన్న శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ రేంజ్లో ఉంటేనే బాగుంటుంది. అప్పుడే మనం పట్టు చీరల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే చిన్న చీరలే ఒకటి కొనుక్కునే ప్లేస్లో 2-3 కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో భాగంగా మనము బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అంటే లెస్ దాన్ 3000లో మనం రెగ్యులర్ శారీస్లో కూడా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ చూద్దాం. ఈ రోజు వీడియోలో భాగంగా సిల్క్ కోటా శారీస్ చూద్దాం. మరి సిల్క్ కోటా శారీస్ అన్నవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. మీరు ఆఫీస్ పర్పసెస్ కూడా వేసుకునేలాగా ఫ్లోరల్ ప్యాటర్న్స్తో పేస్టల్ షేడ్స్లో ఈరోజు నేను చూపించబోతున్నాను. మరి సాధారణంగా సిల్క్ కోటా శారీస్ అంటే లౌడ్ కలర్స్ వస్తాయి, కానీ ఈరోజు నేను చూపించబోయేవి మెజారిటీ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో బ్యూటిఫుల్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ ఇట్స్ లైట్ పీచ్ కలర్ శారీ. పీచ్ కలర్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చాయి చూడండి. ఫ్లోరల్ డిజైన్ మీద మనకు ఒక థ్రెడ్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది, గోల్డ్ థ్రెడ్ స్టిచ్చింగ్. సో సింపుల్గా, నీట్గా, క్లాసీ అండ్ ఎలిగెంట్గా తక్కువ రేంజ్లో ఉన్నాయి చూడండి. వెరీ లైట్ వెయిట్. నేను చెప్పినట్టు మామూలుగా కోటా శారీస్ అంటేనే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవి కాస్త జరీ వచ్చినా కూడా, బార్డర్లో మనకి చిన్నగా జరీ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఇది వచ్చేసి పళ్ళు విత్ టాసల్స్. సో ఈ శారీకి బ్లౌజ్ సేమ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2245. ఇదే శారీలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్ అంతా సిమిలర్, జస్ట్ కలర్ వేర్ అంతే. ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నేను రేపు చేసుకున్న శారీస్ పీచ్ కాంబినేషన్ కదా, ఇది బ్లూ కాంబినేషన్ అనమాట. వెరీ లైట్ గ్రీనిష్ బ్లూ కాంబినేషన్లో ఉంది. సేమ్ ప్యాటర్న్స్ వచ్చి అక్కడక్కడ కొన్ని పువ్వులకు మాత్రం థ్రెడ్ వీవింగ్ వచ్చింది, జరీ వీవింగ్తో బార్డర్స్ కూడా వచ్చాయి. ఇదేమో పళ్ళు. నేను ఇందాక చెప్పాను కదా శారీకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందని, ఇది ప్రింటెడ్ బ్లౌజ్. సేమ్ కలర్లో డిఫరెంట్ షేడ్లో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ 2245. నా నెక్స్ట్ శారీ ఇస్ లైట్ బేబీ పింక్ కలర్ శారీ. బేబీ పింక్ మీద సేమ్ డిజైన్ వచ్చింది, సేమ్ మోటివ్స్. అలాగే ఈ బార్డర్ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ అంతా కూడా జరీ బార్డరే వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు విత్ టాసల్స్ అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్. చెప్పాను కదా, ఒక షేడ్ డిఫరెన్స్లో మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ ప్రైస్ కూడా 2245. సో ఈరోజు నేను చూపించబోయే సిల్క్ కోటా శారీస్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నదేమో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది. ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూడండి, ఆల్మోస్ట్ మనకంతా కూడా పిచ్వాయి ప్రింట్ వచ్చింది. మధ్యకాలంలో పిచ్వాయి ప్రింట్ కూడా చాలా ఫేమస్ అయింది కాబట్టి కోటా సిల్క్ కోటా మీద పిచ్వాయి ప్రింట్ వచ్చింది. లోటస్ అలాగే కౌ ఎలిఫెంట్స్ ఉపయోగించి దానికి పెద్ద బార్డర్ వచ్చింది. కాంట్రాస్ట్లో రస్ట్ ఆరెంజ్, డార్క్ బ్రిక్ ఆరెంజ్లో కాంట్రాస్ట్ బార్డరు. ఇది పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 2245. సో ఈ పిచ్ వై కాంబినేషన్లో ఇది బేబీ పింక్ ఉంది కదా, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సారీ సిల్క్ కోటా. సో నేను పట్టుకుంటే మీకు ఆ ఫీల్ తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ శారీ అనమాట. లైట్ గ్రే కలర్ కాంబినేషన్. గ్రే అండ్ గ్రీన్ ఆర్ అ వెరీ గుడ్ కాంబినేషన్. మనకి పట్టు చీరల వరకు కూడా గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు, దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1895. సో మనం ఇందాక చూసిన దాంట్లోనే ఇట్స్ డిఫరెంట్ కాంబినేషన్. పేస్టల్ గ్రీన్ వచ్చింది చూడండి ఈ శారీకి. సేమ్ అలాగే సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇంత పెద్ద బార్డర్ మీకు జరీ వీవింగ్లో కనిపించినా కూడా ఇట్స్ అ వెరీ వెరీ లైట్ వెయిట్ శారీ. సో సిల్క్ కోటా అంటేనే మన లైట్ వెయిట్ కాబట్టి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇది పళ్ళు, దిస్ ఇస్ అ ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 1895. మనం ఫస్ట్లో ఈ శారీకి గ్రే చూసాము, అలాగే ఎల్లోస్ చూసాము, బ్లూ చూసాము. ఇప్పుడు వచ్చేసి లైట్ పీచ్ కలర్ అనమాట. మొదట్లో చెప్పాను కదా, సిల్క్ కోటా శారీస్ అంటే మనకి ఎక్కువ డార్క్ పింక్స్ అలాగే డార్క్ లెమన్ ఎల్లోస్ ఈ కలర్స్లో వస్తూ ఉంటాయి బ్లూస్లోని. అలా కాకుండా ఈరోజు నేను మనకి డిఫరెంట్ కలెక్షన్ వచ్చింది, అదే పేస్టల్ కలర్ కాంబినేషన్స్లో అనమాట. దిస్ అ పేస్టల్ పీచ్ కలరు. కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకి సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో బార్డర్ వచ్చింది, పైన కింద కూడా బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. సో సిల్క్ కోటా శారీస్ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో. ఈ శారీ వచ్చేసి 1895. సో ఒక పిచ్ వై ప్యాటర్న్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు. ఆఫ్ వైట్ బేజ్ కలర్ శారీ, ఆల్ ఓవర్ అంతా కూడా లోటస్ పిచ్ వై ప్రింట్ వచ్చింది. వెరీ క్లాసీగా అనిపిస్తుంది చూడండి, ప్రింట్ నీట్గా రావడం వల్ల.
కాంట్రాస్ట్లో మనకి హెవీ జరీ వీవింగ్ కాకుండా ఇక్కడ కూడా పిచ్వై ప్రింట్ వచ్చింది. ద కౌ ఇన్ పిచ్వై ప్రింట్ ఇస్ ఎవిడెంట్ హియర్. కాంట్రాస్ట్లో మనకి పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది బార్డరు. అదే పిస్తా గ్రీన్ కలర్ కంటిన్యూ అవుతూ టాసిల్స్ అలాగే పళ్ళు. సో కాంట్రాస్ట్లో వచ్చిన పిస్తా గ్రీన్ బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్, పిచ్వై ప్రింట్తోనే బ్లౌజ్ కూడా వచ్చింది. ఈ సారీ ప్రైస్ 2695. మరి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద నెక్స్ట్ సారీ ఇస్ అ లైట్ స్కై బ్లూ కలర్. ప్రాపర్ మనకి కోటా అనగానే ఈ బ్లూ అండ్ ఈ పింక్ గుర్తొస్తుంటుంది. ఆ రెండు కలిసిన సిల్క్ కోటా సారీ ఇది. దీని మీద కూడా పిచ్వై ప్రింట్ వచ్చింది. అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ కలర్ కాంబినేషన్ వేరంతే. ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. సో ఇందాక మనము డిఫరెంట్ కాంబినేషన్ చూసాం. ఇక్కడ బ్లూ వచ్చి అక్కడ పింక్ వచ్చింది. దిస్ ఇస్ అ రివర్స్ కాంబినేషన్ అనమాట. పింక్ బేస్ వచ్చి మనకి బార్డర్లో బ్లూ కలర్ వచ్చింది. సేమ్ పిచ్వై డిజైన్ ఆల్ ఓవర్, సిల్వర్ కలర్ జరీ వీవింగ్ వచ్చింది. పళ్ళులో టాసిల్స్ అండ్ దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. సో నెక్స్ట్ సారీ పిస్తా గ్రీన్ బాడీ వచ్చి మనకి పీచ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. సేమ్ ప్యాటర్న్లో జస్ట్ కలర్ డిఫరెంట్ అంతే. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. నెక్స్ట్ సారీ ఇస్ అ పేస్టల్ బ్లూ కలర్ సారీ. ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చాయి. ఇది టిపికల్ కోటా సారీస్కి వచ్చే ప్యాటర్నే, కానీ దానికి కొంచెం ఒక ట్విస్ట్తో చిన్న చిన్న జరీ బూటాస్ వచ్చాయి. ఆ బూటాస్ జరిగే మనకి పైన కింద కూడా బార్డర్స్ వచ్చాయి. ఈ జరీ బార్డర్లో కూడా మనకి చూడండి మునియా బార్డర్ వచ్చింది. దీన్ని మునియా బార్డర్ అని అంటారు. ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి. అదే ఫ్లోరల్ డిజైన్స్ విత్ టాసిల్స్తో పళ్ళు. ఇక బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 2495. నెక్స్ట్ శారీ చూడండి, ఇట్స్ లెమన్ ఎల్లో శారీ. లెమన్ ఎల్లో బేస్ పైన పింక్ అండ్ బ్లూస్ ఉపయోగించి అన్ని పేస్టల్ షేడ్స్. నథింగ్ ఇస్ వెరీ లౌడ్ అండ్ ఆన్ ద ఫేస్ ఏ కలర్స్ ఉండవు, అన్ని పేస్టల్స్. ఎందుకంటే కోటా శారీస్ అని అనగానే మనకి గుర్తొచ్చేది పెద్దవాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, లేదంటే సమ్మర్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే లైట్ వెయిట్ అండ్ వెరీ అబ్జార్బబుల్ మెటీరియల్ కాబట్టి. సో అందుకని ఈ లెమన్ ఎల్లో శారీకి కూడా బ్యూటిఫుల్గా డిజైన్ వచ్చింది. మునియా బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు విత్ టాసల్స్. ఇక బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సో చాలా సమ్మరీ అండ్ కంటికి చాలా ఇంపుగా అనిపిస్తుంది. వెరీ కూల్ ఆన్ యువర్ ఐస్, అన్ని కలర్స్ కూడా. సో ఈ శారీ ప్రైస్ 2495. నెక్స్ట్ ఇస్ లైట్ బ్లూ కలర్ శారీ. వెరీ లైట్ స్కై బ్లూ కలర్ శారీ. దానిపైన ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చాయి. పెద్ద పూల ప్యాటర్న్ ఇది. దానికి అక్కడక్కడ బూటా వచ్చింది. చిన్నగా గోల్డ్ జరీ బూటా వచ్చింది. అలాగే గోల్డ్ జరీ మునియా బార్డర్ కూడా వచ్చింది. ఇది పళ్ళు. అలాగే దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 2495. సో మనం చూసే ఈ సిల్క్ కోటా శారీస్లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా దాన్ని వెంటనే బుక్ చేసుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆ శారీని బుక్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం చూసిన శారీలోనే ఇందాక స్కై బ్లూ చూసాము, ఇప్పుడు వచ్చేసి బేబీ పింక్ అనమాట. ఆల్మోస్ట్ శారీ డిజైన్ అంతా కూడా వెరీ సిమిలర్. అండ్ I'm stressing on one point again and again, it's a very very light weight saree as you can see. ఎవరైనా కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సమ్మర్స్లో కూడా బాగుంటుంది ఈ శారీ. దీనికి కూడా కాంట్రాస్ట్లో జరీతో మునియా బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు విత్ టాసిల్స్. అలాగే దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 2495. సో ఇప్పుడు సిల్క్ కోటా శారీస్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూద్దాము. దిస్ ఇస్ అ గ్రే శారీ. గ్రే మీద ఆల్మోస్ట్ బ్లూ కలర్ లేదంటే సీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చాయి. కాంట్రాస్ట్లో మనకి సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో సిల్వర్ కలర్ లేదంటే గ్రే కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట. ఇది వచ్చేసి పళ్ళు. సో పళ్ళులో కాస్త డిఫరెంట్ మల్టీ కలర్ డిజైన్ వచ్చింది. శారీ అంతా లేకుండా ఇక్కడ మాత్రమే డిజైన్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్. సేమ్ కలర్ శారీ కలర్ రన్నింగ్ కలర్ వచ్చింది, అదే కలర్ కానీ ప్రింట్ డిఫరెంట్తో బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 1895. ఇందాక చూసిన శారీలోనే ఒక డిఫరెంట్ కలర్ వేరియంట్ ఇది. ఈ రెండు కలర్స్ కూడా అంటే ఎగ్జాక్ట్గా ఈ కలర్ అని చెప్పలేము అనమాట. యూ కాంట్ పిన్ పాయింట్ ఆన్ దిస్ కలర్, బట్ అగైన్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్, ఇదేమో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది, మస్టర్డ్ ఆలివ్ కలర్లో ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. దానికి కంప్లీట్ కాంట్రాస్ట్లో సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 1895. ద నెక్స్ట్ శారీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా రెగ్యులర్గా వచ్చే సిల్క్ కోటా శారీస్లో వచ్చే బాడీ వచ్చింది. లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి
ఫ్లోరల్ ప్యాటర్న్స్ వచ్చాయి. వాట్ ఈస్ డిఫరెంట్ ఇస్ ద బార్డర్. కొంచెం బార్డర్లో గ్యాప్ బార్డర్ వచ్చి ఆల్మోస్ట్ కంచి శారీస్కి వచ్చే బార్డర్ లాగా వచ్చింది, కంచి పట్టు చీరలకు వచ్చే బార్డర్ లాగా. కాంట్రాస్ట్ టీల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2695. ఇందాక మనం చూసిన శారీలోనే డిఫరెంట్ ప్యాటర్ను, లెమన్ ఎల్లో శారీ. చెప్పాను కదా కోటా శారీస్లో ఎల్లోస్ అండ్ పింక్స్ అండ్ బ్లూస్ ఆర్ వెరీ వెరీ కామన్ అనమాట. దిస్ ఇస్ అ లెమన్ ఎల్లో కాంబినేషన్. కాంట్రాస్ట్లో మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది, పైనేమో ఆరెంజ్, కింద వచ్చేసి కొంచెం గ్యాప్ బార్డర్లో సిల్వర్ జరీ వీవింగ్తో వచ్చింది. ఇది పళ్ళు, ఇది ప్రింటెడ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. ద నెక్స్ట్ సారీ ఇస్ అ గ్రే కలర్ సారీ, గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. నైస్ లవ్లీ కాంబినేషన్. శారీ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది, దానిపైన ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి మనకి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్, ప్రింటెడ్ గ్రే కలర్ బ్లౌజ్. సేమ్ శారీలో ఏ ప్యాటర్న్ వచ్చిందో అదే విత్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 2695. ఈ నెక్స్ట్ శారీ కూడా సేమ్ ఇందాక మనం చూసిన గ్రే కలర్ కాంబినేషన్లోనే డిఫరెంట్ కలర్ అనమాట. లైట్ స్టీల్ గ్రే, ఇది అదేమో బ్లూయిష్ గ్రే వచ్చింది. కాంట్రాస్ట్లో రెడ్ కలర్ వచ్చింది దీనికి కూడా. ఇది పళ్ళు, ఈ బ్లౌజ్ కూడా ఇట్స్ అ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. దిస్ సారీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ లైట్ బ్లూ కలర్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఆల్మోస్ట్ ప్రింటెడ్ పెయింటెడ్ ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా. కాస్త డిఫరెంట్గా అండ్ చాలా వెరైటీగా ఉండేటట్టు చూడండి. బార్డర్ ఆల్మోస్ట్ కంచిపట్టు బార్డర్ వచ్చేసింది దీనికి, కోటా శారీకి కంచి బార్డర్ లాగా వచ్చింది చూడండి. ఇదేమో పళ్ళు, బ్లౌజ్కి వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్, సేమ్ కలర్ బట్ డిఫరెంట్ ప్రింట్, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. ద నెక్స్ట్ సారీ ఇస్ అన్ ఆరెంజ్ కలర్ సారీ, ఆరెంజ్ కలర్ బేస్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. దానికి కాంట్రాస్ట్లో మనకి పర్పుల్ కలర్ లేదంటే మజెంటా కలర్ బార్డర్ అనేది వచ్చింది. ఇది పళ్ళు, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 2695. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి లైట్ ఆరెంజిష్ పీచ్ కలర్లో ఉంది బేస్ అంతా కూడా. దానిపైన ఫ్లోరల్ ప్యాటర్న్స్ అలాగే అక్కడక్కడ మనం చూసినట్లయితే కనుక గోల్డ్ బూటీస్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. కాంట్రాస్ట్లో మనకి డార్క్ పీచ్ లేదంటే లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీ వీవింగ్తో. ఇది పళ్ళు విత్ టాసిల్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2495. చూసారు కదండి, మరి నేను చెప్పినట్టుగానే సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్గా ఉండి లైట్ వెయిట్ ఉంటాయి, అలాగే మనకి కట్టుకోవడానికి కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటాయి, సింపుల్ అండ్ నీట్గా ఉండే సిల్క్ కోటా శారీస్ ఈరోజు మనం చూసాం. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.